హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రెసెంట్ ఏఐ వచ్చిన తర్వాత చాలా కోర్సెస్ కి డిమాండ్ పెరిగాయి, కొన్ని కోర్సులకి డిమాండ్ తగ్గాయి. కానీ ఒక్క కోర్సుకు మాత్రం డిమాండ్ తగ్గలేదు, పెరగలేదు, అంతే స్టెబిలిటీగా ఉంది. అదే క్లినికల్ సాస్. సో ఈ క్లినికల్ సాస్ ని నేర్చుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి అండ్ దీన్ని ఎవరు నేర్చుకోవచ్చు? ఐటీ వాళ్ళు నేర్చుకోవచ్చా, నాన్ ఐటీ వాళ్ళు నేర్చుకోవచ్చా? అండ్ దాన్ని నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? అంటే కోడింగ్ నేర్చుకోవాలా, కోడింగ్ లేకపోయినా కూడా పర్వాలేదా, ఎంత ఖర్చు అవుతుంది, ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఒకవేళ సాస్ నేర్చుకోవాలనే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మార్కెట్ లో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఒక బెస్ట్ కోచింగ్ సెంటర్ ని ఎలా చూస్ చేసుకోవాలి? బెస్ట్ కోచింగ్ సెంటర్ బేస్డ్ ఆన్ ఫ్యాకల్టీ అండి. లాస్ట్ 21 ఇయర్స్ నుంచి నేను చెప్పిన ఫ్యాకల్టీ నా దగ్గర ఉన్నాడు. అండ్ మార్కెట్ లో ఒక 4 డెమోలు వినాలండి. పోయి బ్లైండ్ గా నేర్చుకుని, అంటే డెమోలో కూడా చెప్పొచ్చు నేనే ద బెస్ట్ అని, బట్ నేనే చెప్తాను నా కౌన్సిలింగ్ వచ్చిన స్టూడెంట్స్, మీరు యూ లిజన్ 3 డెమోస్ అండ్ కమ్ టు మీ అండ్ see my background of this thing. I am into 21 years of field and my faculty also same 21 years నుంచి ఉన్నాడు. And we are giving ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంది. మేము అంతకుముందు ఇతను స్టాటిస్టికల్ స్టూడెంట్ విత్ వర్క్డ్ ఆన్ ఫార్మా ప్రాజెక్ట్స్ లో. సో అతనికి పైన బాగా గ్రిప్ ఉందండి. అతను చెప్పినట్టు ఎవరు చెప్పలేరు. మేము కోవిడ్ టైంలో వీఆర్ గివెన్ రికార్డింగ్స్, క్లాసెస్ చెప్పి రికార్డింగ్ కూడా రికార్డింగ్ సర్వర్ పెట్టి సెటప్ పెట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అవి మిస్యూజ్ అయినాయి. అందుకే ఇప్పుడు ఇవ్వట్లేదు. మనం ఏం చేయలేము, మాత్రం ఇవ్వట్లేదు. ఇందులో రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అండి? రియల్ టైం అన్నము దాన్ని ఆల్రెడీ ప్రూవెన్ ప్రాజెక్ట్స్, దాన్ని డమ్మీ డేటాలో గూగుల్ ఐ విల్ గెట్, దాన్ని తీసుకొని మనము ఎండ్ టు ఎండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎండ్ రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది ఎండ్ టు ఎండ్. దాన్ని ఇంటర్న్షిప్ అని ఇప్పుడు పెట్టి కొత్తగా మళ్ళీ ఒక 2 months ట్రైనింగ్ ఇస్తున్నాం. బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్ ద ప్రాక్టీస్. మేమే ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అంతకుముందు ఒక 100 కంప్యూటర్లు ఉండేది మా దగ్గర. 100 మంది నైట్ అండ్ నైట్ పని చేసుకుంటాం. ఇప్పుడు ఒక 20 కంప్యూటర్లు ఉన్నాయి. దే హ్యావ్ దేర్ ఓన్ ల్యాప్టాప్ బట్ దే ఆర్ నాట్ వర్కింగ్. అందుకే మేము దగ్గరుండి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి రీసెంట్ గా 1 year నుంచి స్టార్ట్ చేసి చెప్పిస్తాం. ఆ ప్రోగ్రామ్ కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది? వాళ్ళు డెఫినెట్ గా దే కెన్ గో అండ్ ప్లగ్ అండ్ ప్లే లాగా మనము వాళ్ళ అంటే ఇంటర్వ్యూ అయిపోయినాక ఇంటర్వ్యూ యూ కెన్ గో అండ్ డైరెక్ట్లీ యూ కెన్ డూ ద. వాళ్ళు కేటీ ఇస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ప్రాజెక్ట్ పైన డైరెక్ట్ కూర్చోబెడతారు. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కూడా మనం వెళ్ళొచ్చు. యుఎస్ లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. యుఎస్ లో దే వోంట్ సీ వాట్ యూ డిడ్ అండ్ దే విల్ సీ వాట్ ద నాలెడ్జ్ యూ హ్యావ్. ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అంటారు కానీ, బట్ సర్టిఫికేట్స్ అవసరం అంటారు? అవసరం లేదు. ఫ్రెషర్ కి అయితే చేయమంటారు. నేను సర్టిఫికేషన్ కొంచెం టఫ్ ఉంటది. సాస్ సర్టిఫికేషన్ దట్ ఈస్ కాస్టింగ్ యూ $180. మనం ప్రొమెట్ సెంటర్ కి వెళ్ళి రాయొచ్చు దాన్ని. ఫ్రెషర్ కి ఇట్స్ యూస్ఫుల్. చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఒక ప్లేస్మెంట్ ని ప్రొవైడ్ చేసే కోచింగ్ సెంటర్ అని చూస్ చేసుకోవడం మాది ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ గ్రూప్ అని ఒక వాట్సాప్ గ్రూప్. దాంట్లో ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు, జాబ్ సీకింగ్ ఎవరైతే రెడీగా ఉన్నారో, మేము ఆల్రెడీ మాక్ ఇంటర్వ్యూస్ చేసి ఇంటర్న్షిప్ ఇచ్చి అందరిని రెడీ చేసి పెడతాము. దాంట్లో వాళ్ళని కూడా యాడ్ చేస్తాము. ఎవరికైతే జాబ్ వాళ్ళ కంపెనీలో ఉంటుంది, ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు, దాంట్లో పోస్ట్ చేస్తా ఉంటాం. ఆ రెజ్యూమ్ డైరెక్ట్లీ వీ కెన్ గివ్ టు దట్ కంపెనీ పర్సన్ అనమాట. ఆ కంపెనీలో పనిచేసే మన డైమెన్షనాలిటీ స్టూడెంట్ ఉంటాడు, వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళకి రెఫరల్ బోనస్ కూడా వస్తుంది. దాన్ని కూడా వాళ్ళ అడ్వాంటేజ్. డైమెన్షనాలిటీ అంటే దే బిలీవ్ వర్క్ చేస్తాడు. ఇంటర్వ్యూ పాస్ అయినట్టు వర్క్ చేస్తాడు. క్లినికల్ సాస్ లో ఎవరైనా స్టూడెంట్ ఎంటర్ అవ్వాలి ఈ ఫీల్డ్ లో అనుకుంటే మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? అదే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంది కాబట్టి మేము పోయి చెప్తున్నాం, ఇప్పుడు రండి. కాకపోతే బిట్ కోడింగ్ ఉంటది, నేర్చుకోవాలి. నాట్ సో ఈజీ, బట్ ఫార్మా కన్నా ఈజీ. వాళ్ళు నేర్చుకున్న పెద్ద పెద్ద ఫార్మా బుక్స్ కన్నా సాస్ అనే టూల్ చాలా ఈజీ. అంటే బిగినర్స్ అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయండి? ఏం అక్కర్లేదు. బిగినర్స్ అవాయిడ్ చేయాల్సిన డైరెక్ట్లీ దే కెన్ ఎంజాయ్. ఫస్ట్ 3 to 6 months లో ఏమేమి నేర్చుకోవాలి? మనం ఫస్ట్ 2 months కోడింగ్ అంటే ఏందే నేర్పిస్తాం. దాని తర్వాత ఎస్క్యూఎల్ చెప్తాం, టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. ప్రతిదీ ఒక డేటాబేస్ లో ఉంటుంది. ఎస్క్యూఎల్ కూడా బిట్ టఫ్ ఉంటుంది, దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. దాని తర్వాత రిపోర్టింగ్. దీంట్లో 3 ఉంటాయి. నో నీడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అదర్ టూల్. ఓన్లీ విజువలైజేషన్ ఇంకా ఫాస్ట్ గా చేయాలంటే మాత్రం వాడుతున్నారు. లేకపోతే ఈ టూల్ ఈజ్ ఎనఫ్ టు డూ ఎవ్రీథింగ్. అనాలిసిస్ చేస్తుంది, ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది, రిపోర్టింగ్ చేస్తుంది. 3 ఉంటుంది. నాన్ ఐటీ స్టూడెంట్స్ కి కూడా మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? ఎనీవన్ కెన్ లెర్న్ దిస్ టూల్. నాట్ ఓన్లీ ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ వాళ్ళు చేయొచ్చు, బీబీఏ వాళ్ళు చేయొచ్చు, ఎంబీఏ. నేను ఇప్పుడే డాక్టర్ సతీష్ గారు అని ఇక్వై ప్రొఫెసర్ ఉన్నాడు, వాళ్ళకి పవర్ బిఐ ట్రైనింగ్ ఇచ్చొచ్చు. వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీ ఎంబీఏ స్టూడెంట్ చెప్పండి, లెర్న్ సాస్, ఇట్స్ వెరీ గుడ్. నాట్ ఓన్లీ మార్కెటింగ్ వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు, ఎనీవన్ కెన్ డూ దిస్. ఓకే, ఫైనల్ గా ఈ ఫీల్డ్ లో నాన్ ఐటీ కానీ ఐటీ కానీ ఫ్రెషర్స్ కానీ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేను ఇచ్చే సజెషన్ ఒకసారి, మన లాస్ట్ 4 years మేము ఇంజనీరింగ్ చేసిన, 3 years డిగ్రీ చేసిన, బీబీఏ, ఎంబీఏ, వాట్ ఎవర్ యూ, అక్కడ ఎంత కష్టపడకున్నా ఈ 6 months కష్టపడితే కెరియర్ గ్రోత్ అనేది, కెరియర్ అనేది సెట్
సెట్ అవుతుంది. దాని తర్వాత డెఫినెట్ గా గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్ అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఎవ్రీ డే, లెర్నింగ్ ప్రాసెస్. అవును. లైక్ దిస్ సాఫ్ట్వేర్ కూడా అనుకుంటున్నారు నాకు ఒకసారి జాబ్ వస్తే కాదు, కొత్తగా ఏదో వస్తుంది అది నేర్చుకోవాలి, అప్డేట్ అవుతా ఉండాలి. అవును. ఆ ఫ్యాకల్టీ ఈ రోజు కూడా ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. అదర్వైజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ రియల్ టైమ్ ఇండస్ట్రీ అనేది తెలుసుకోకపోతే ఇట్స్ టఫ్. Yeah. మనం జాబ్ వచ్చింది మంచిగా ఉన్నాము హాయిగా ఉన్నామంటే కాదు. యూ హావ్ టు లెర్న్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ Thank సో మచ్.